మేజర్ ధ్యాన్ చంద్ 119వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ధ్యాన్ చంద్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి చెలో మైదాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజు క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందకరమని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. డిజిటల్ నేచర్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం దూరం ఉండాలి. మీరు అందరూ దూరం ఉంటారు, కానీ మిగతా చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఈ డిజిటల్ నేచర్ నుంచి కూడా దూరం ఉండాలి. మీ అందరికీ కూడా కోరుతున్నాను. మనం కూడా జిల్లా తరఫు నుంచి స్పోర్ట్స్ స్కూల్కి ఏమైనా సపోర్ట్ చేయొచ్చు, దానికి తప్పకుండా మీతో పాటు కూడా ఉంటాము. ఆటలో చిన్న పెద్ద లేకపోతే ఏ విధమైనటువంటి తారతమ్యాలు అంటే ఆట అనేది మనందరినీ కూడా భేదభావం లేకుండా ఒక దగ్గర చేర్చేది ఆట. ఆ ఆటలో కూడా ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు, లేకపోతే ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు అనేది కాదు. అక్కడ ఒక సమూహంగా అయిపోయి ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఆటలపైన పాల్గొని మనందరి యొక్క ప్రతి ఆటగాడి యొక్క లక్ష్యం ఒకటే, నేను నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, నేను గెలవాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో, ఒకే ఒక్క పట్టుదలతోటి ప్రయత్నం చేసేదే ఆట. ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే మనం చేస్తాను, ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది మన అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి సరే మీరందరూ కూడా స్పోర్ట్స్ స్కూల్లో లేకపోతే హాస్పిటల్ స్కూల్స్ లేకపోతే వేరే స్కూల్స్ నుంచి వచ్చారు. మనందరూ